విద్య. పిల్లలు ఈరోజు తేదీ ఎంత? 22వ తేదీ 4వ నెల 2026 సంవత్సరం. ఈరోజు ఏం దినమేమి? బుధవారం. బోర్డులో రాశాం కదా, అక్కడ చూడండి తేదీ ఉందా లేదా 22వ తేదీనని ఉన్నదా? ఈరోజు బుధవారం. ఈరోజు మన ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా కృత్యం పేరు ఏం తెలుసా? నారంగుల భారతదేశం. వైవిధ్యాన్ని అన్వేషించడం, అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం. పిల్లలు, మన భారతదేశం అంటే మొత్తము ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో మనం చెప్పాను కదా మీకు. 28 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఉంది. ఓకేనా? ఇందులో ఏమేమి రాష్ట్రాలు చూడండి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, నాకు తెలిసి నేను చెప్తాను. తమిళనాడు, కర్ణాటక, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఇంకా అస్సాం, ఇలాంటి రాష్ట్రాలన్నీ ఉన్నాయి కదా. అందులో మనకు తెలంగాణ కూడా ఉంది కదా, పక్కన ఉండే తెలంగాణ ఉంది. మనకు మన ఆంధ్రప్రదేశ్ మొత్తము మనకి ఎక్కువ బాగా ఇష్టమైన దుస్తులేవి, ఎక్కువగా సాంప్రదాయబద్ధంగా ధరించే దుస్తులేవి, ఏమి దుస్తులు పిల్లలు? ఎక్కువ మహిళలు చీరలు కట్టుకుంటారు. మగవాళ్ళు అయితే పురుషులు బాగా తెల్ల పంచ, తెల్ల షర్టు వేసుకుంటారు. అవునా కాదా పిల్లలు? చూసారా మీరు విజ్ఞానం? మన భారతదేశంలో రకరకాల మతాలు, కులాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవునా కాదా? ఏమేమి మతాలు ఉన్నాయి? చెప్పండి. హిందూ మతం ఉందా? బౌద్ధ మతం ఉందా? క్రైస్తవ మతం ఉందా? ముస్లిం మతం ఉందా? జైన మతం ఉందా? ఇలాంటి రకరకాల భారతదేశంలో సంస్కృతి, సాంప్రదాయాలు, మతాలు, కులాలు రకరకాలుగా మనకు ఉన్నాయి. అవునా కాదా? మన హిందువులు ఎక్కువగా అబ్బాయిలు ఇలాంటి డ్రెస్సులు వేసుకొస్తారు. అదే ముస్లిమ్స్ పిల్లలు చిన్న టోపీ పెట్టుకొని వాళ్ళ సాంప్రదాయం ప్రకారము స్కూల్కి అంతా కూడా ముస్లిమ్స్ అబ్బాయిలు చిన్న టోపీ పెట్టుకొని వస్తారు. అమ్మాయిలు ఈ విధంగా మనం అందరూ హిందువులుగా ఈ విధంగా నీట్గా ఇట్లా వస్తామన్నమాట. కానీ వాళ్ళు కూడా మంచి డ్రెస్సులు వేసుకున్నా కూడా వాళ్ళు బురకాలాగా వేసుకుంటారు. అమ్మాయిలు చిన్నది ఇట్లా కళ్ళు కనిపిస్తాయి, మూతి కనిపించకుండా చిన్నది కట్టేస్తారు. అది వాళ్ళ సాంప్రదాయం. అవునా కాదా? అలాగే సిక్కులు ఉన్నారు, వాళ్ళు పంజాబ్లో ఎక్కువ ఉన్నారు. మొత్తం అక్కడ ఆ అబ్బాయిలు పైన చిన్నది పాగలాగా పెట్టింటారు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు వాళ్ళ సాంప్రదాయం అది. ఓకేనా? రకరకాల భారతదేశంలో కులాలు, మతాలు, సంస్కృతి, సాంప్రదాయాలు విభిన్నంగా రకరకాలుగా ఉన్నాయి. ఇక్కడ మన భారతదేశంలో, మన తెలంగాణలో, హైదరాబాద్లో ఫేమస్ ఏది తినేది? లీలాష్ బిర్యానీ ఫేమస్. ఎక్కడ? వెరీ గుడ్. ఎక్కడ? హైదరాబాద్లో. అలాగే మనకు ఎక్కువగా చపాతీలు తినే రాష్ట్రం ఏది? నో, పంజాబ్లో ఎక్కువ వాళ్ళు చపాతీలు తింటారు. మన ఆంధ్రప్రదేశ్లో భోజనము ఎక్కువగా రుచిగా అన్నము, సాంబారు, తాలింపు, అప్పలాలు, ఊరగాయలు ఎక్కువగా చాలా టేస్టీగా మన ఆంధ్రప్రదేశ్లో తింటామన్నమాట. ఓకేనా? అలాగే పిల్లలు, మనకు హిందువులకి దేవాలయాలు ఉన్నాయి, క్రైస్తవులకి చర్చిలు ఉన్నాయి, అలాగే ముస్లిమ్స్కి మసీదులు ఉన్నాయి. ఓకేనా? బౌద్ధులకి బౌద్ధ దేవాలయాలు ఉన్నాయి. ఇట్లా రకరకాలుగా ఉన్నారు మన భారతదేశంలో. అలాగే మనకు పిల్లలు, మనకు కూచిపూడి ఎక్కువగా మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో బాగా కూచిపూడి ఫేమస్? కర్ణాటక. మన ఆంధ్రప్రదేశ్లో భరతనాట్యం ఫేమస్ అన్నమాట. భరతనాట్యం మీరు చూసింటారు ఎప్పుడైనా. ఈ విధంగా మన శ్రీ విద్య వేసుకుందే ఈ విధంగా చూడండి, ఇట్లా జడేసుకొని, ఇంకా బాగా ఈ డ్రెస్ కాకుండా ఇలాంటిదే ఈ టైప్లోనే ఇట్లా పట్టీలుగా వచ్చి బాగా భరతనాట్యం వేస్తారు. మళ్ళీకి నేర్పిన నడక నీవే అనే పాటకే చాలా బాగా చక్కగా భరతనాట్యం మన భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్లో చాలా చక్కగా అమ్మాయిలు కానీ మహిళలు కానీ వేస్తారన్నమాట. అలాగే కేరళలో ఒక ఫేమస్ డ్రమ్స్ కొట్టేది ఒక ఫేమస్ ఉండేది అక్కడ. ఓకేనా? ఈ విధంగా అలాగే ఎక్కువ తాండాస్లో ఈ యొక్క గిరిజనులు వాళ్ళు పండగలకి, సాంప్రదాయాలకి వాళ్ళు ఇవి ఉంటాయి, ఒక ఏనుగు కొమ్ములు లాంటివి అవి పెట్టుకొని వాళ్ళు
బాగా వాళ్ళ తోలు పెట్టి చుట్టూర మహిళలు బాగా డ్యాన్స్ చేస్తూ ఎగురుతూ డ్రమ్స్ కొట్టుకుంటా వాళ్ళ సాంప్రదాయం అది. ఓకేనా? మనం కూడా ఎప్పుడైనా మన ఊర్లో పండగ జరిగినప్పుడు డీజే డ్యాన్స్ పెట్టినప్పుడు మనం అంతా ఎగరతామా లేదా? పోయి గుళ్ళ దగ్గర ఎగరతాం లేదా? ఇప్పుడు నేను దక్కి కొడితేనే మీరు చదువు లేకుండా ఎగరచుకుంటారు. నువ్వే డ్యాన్స్ వచ్చి బంగారు ఏదొచ్చి నీకు? కాబట్టి పిల్లలు అవునా? ఓకే ఓకే ఓకే. తర్వాత ఇప్పుడు నేను అడిగే చెప్పాలి పిల్లలు. విజ్ఞాన్ రామ్, నేను ఇప్పుడు ఇన్ని రాష్ట్రాల పేరు చెప్పాను. ఏమేమి రాష్ట్రాలు ఉన్నాయి? ఒకటి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్. ఇవన్నీ మన రాష్ట్రం చెప్పాలి. ఓకేనా? గోవా కూడా ఉంది. అలాగే పిల్లలు మనము పండుగలు రకరకాల పండుగలు చేసుకుంటామా లేదా శశాంక్? మనకు ఇక్కడ సంక్రాంతి బాబు అశ్వితో మనకు 3 రోజులైతే తమిళనాడులో జల్లికట్టు వస్తుంది. 4 రోజులు 5 రోజులు ఈ యొక్క ఆవులకి వాటికి పోటీలు పెడతారు. ఎద్దులు దూరతాయి, ఎట్లే మనుషుల మీదకి దూరేసి పోటీలు. ఎవరు ముందుగా వాళ్ళు ఎద్దు పరిగితే వాళ్ళకి పోటీలు. 1000 రూపాయలు బహుమతులు ఇస్తారు, బంగారు ఇస్తారు. ఓకేనా? అలాగే ఇప్పుడు మనకు పిల్లలు ఏదైనా పండగలకి మనం అభిషేకం మీ ఇంట్లో అమ్మ వాళ్ళు గుడిలో చేపించాలంటే నాన్న మంచి నువ్వు తెల్ల షర్ట్ వేసుకుంటాడా లేదా? విజ్ఞాన్ వేసుకుంటాడా? అమ్మ చీర కట్టుకుంటుందా? పంజాబ్ డ్రెస్ వేసుకుంటుందా? వెరీ గుడ్. ఈ విధంగా మన భారతదేశంలో రకరకాల వైవిధ్యాలు అనేవి ఉన్నాయన్నమాట. అలాగే పిల్లలు ఇప్పుడు నేను మళ్ళా చెప్తాను. మనకు ఎక్కువగా పంటలు ఎక్కడ పండుతాయి? మా పంటలు చెప్పండి. మనకి ఇప్పుడు వరి పంట ఉంది కదా నాన్న. ఒడ్లు ఎక్కువ ఎక్కడ పడతాయి బంగారు? మన హైదరాబాద్లో పంటలు ఎక్కువ పడతాయా? శశాంకు ఎక్కడ పడతాయి? నెల్లూరు ఉంది కదా మనకు. మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు ఉంది కదా. అక్కడ పంటలు ఎట్లా పడతాయంటే తెలుసా? ఒడ్లు వరి ఎక్కువగా పండిస్తారు. గోధుమలు ఎక్కడ పండిస్తారు? ఎక్కడ పండిస్తారు గోధుమలు చెప్పండి? ఎక్కడ పెడతారు పండిస్తారు తెలుసా? చెప్పాలమ్మా. తేయాకు మనకు టీయాకు ఎక్కువగా ఎక్కడ పండిస్తారు తెలుసా? ఎక్కడ? కేరళలో. ఓకేనా? అక్కడ టీయాకు బాగా పండిస్తారన్నమాట. అలాగే పిల్లలు మీరు ఎప్పుడైనా పొలం దగ్గరికి వెళ్ళారా? మార్కెట్కి వెళ్ళారా? మార్కెట్లో రకరకాల కాయగూరలు కూరగాయలు ఉంటాయి లేదా? చెప్పండి. ఇప్పుడు ముస్లిమ్స్ రంజాన్ పండగకి బక్రీద్ పండగకి పొట్టేలు కోసి బాగా అందరికీ దానం చేస్తారు. అలాగే ఆ ఎడారిలో ఒంటెలు ఎక్కువ ఉన్నాయి అస్సాంలో. తెలుసా మీకు? అక్కడ ఎక్కువ ఎడారులు ఉంటాయి. ఆ ఎడారిలో ఒంటెలతో ఎక్కువ ప్రయాణం చేస్తారు. ఇప్పుడు మనమైతే ఆటోల్లో స్కూటర్లో నానో స్కూటర్లో వెళ్తా ఉంటాం. కానీ ఎడారుల్లో ఆటోలు పోయే కాదు, స్కూటర్లు పోయే కాదు. ఓకేనా? అక్కడ ఒంటి మీదే పోతారు. ఒంటికి కాళ్ళు గట్టిగా ఉంటాయి. ఇవి ఆ ఎండలో నడుచుకుంటా అవి మనుషులు తోడుకోపోతారు. నీళ్లు తాగడానికి కూడా వాళ్ళకి కష్టం, అక్కడ దొరకవు ఎక్కువ ఎడారుల్లో. ఓకేనా? ఒంటెళ్ళు కూడా కోసి ఆ పండగకి దానం చేస్తారు. వస్త్రాలు దానం చేస్తారు ముస్లిమ్స్, డబ్బులు దానం చేస్తారు, మటన్లు దానం చేస్తారు బక్రీద్ పండగకి. ఓకేనా? ఇప్పుడు మీరు ఎవరైనా గంగజాతలకి పొట్టేలు అలాంటివి కొట్టి మీరు ఎవరికైనా దానం చేస్తారా? మీ ఇంట్లో చేస్తారు? చేయరా? మీకే సరిపోతుందా? ఓకే ఓకే ఓకే. సరే. అన్నం అయితే అన్నంలో చేస్తారా? అన్నం ఎవరికైనా దానం చేస్తారా లేదా? మీరు చెయ్యాలి తప్పకుండా. పండగ రోజు మనము ఇంకా ఎక్కువ మందికి 2-3 చేసి మనము ఎవరైనా పిలిచి ఆ రోజు మనము ఆకేసి వాళ్ళకి అన్ని రకాల పెట్టాలి. ఓకేనా? పెట్టారు ఆ విధంగా. కాబట్టి మనం అందరూ కూడా మన భారతదేశంలో రంగురంగుల భారతదేశం అని పేరు వచ్చింది. ఇందులో రకరకాల వైవిధ్యాలతో కూడినటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలతో ఈ యొక్క భారతదేశం పెట్టిన పేరు. ఇతర దేశాలు అమెరికా, న్యూజిలాండ్, పోర్లాండ్ ఇవన్నీ రకరకాల ఇతర దేశాలు ఉన్నాయి.
కానీ అందులో మన భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కాబట్టి మీరందరూ తెలుసుకున్నారు కదా పిల్లలు. ఓకేనా? నచ్చిందా? ఇప్పుడు అందరూ క్లాస్ పెట్టండి.